నమస్తే అన్న. బిగ్ బాస్ ఫైనల్ ఎవరు గెలుస్తారు ఈ సీజన్ లేడీకి వచ్చేటట్టుందన్న. ఎందుకంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నాకు పరేషాన్ అయినా. ఎందుకంటే ఒక వీడియో వేస్తే నిజంగా అంతమంది ఇన్స్టాలో అసలు బిగ్ బాస్ చాలా మంది తక్కువ చూస్తారు. అలాంటిది ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ తనుజ 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 వామ్మో. నిన్న ఆమె అకౌంట్ నుండి లైవ్ పెడితే అసలు ఇట్లా ఓపెన్ చేయగానే 20-30 వేల మంది వాచింగ్లో ఉన్నారు. అంటే అంత క్రేజ్ ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ లేడీస్లో కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే అంత క్రేజ్ అయితే ఎవరికి లేదు. మరి ఆ క్రేజ్ ఆమె బిగ్ బాస్ ముందు నుంచే సంపాదించుకుందా లేకపోతే బిగ్ బాస్ తర్వాత వచ్చిందో తెలియదు. కానీ హై లెవెల్ ఫాలోయింగ్ అన్న. పవన్ పగడాలకి బిగ్ బాస్ చూడని వాళ్ళు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నారు. ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్గా రావాలి, ఆయన గెలిస్తే బాగుంటుంది, కామన్ మ్యాన్ గెలిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది చేస్తున్నారు. కానీ టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. అంటే ప్రతి బిగ్ బాస్లో ఏంటంటే సీజన్ 1 సీజన్ 2 ఏది జరిగినా లాస్ట్కి వచ్చేసరికి వన్ సైడ్ అయిపోయింది, వన్ సైడ్ అయిపోయింది, ఒకరే వినర్ అని. కానీ దీంట్లో ఈసారి మాత్రం ఒక కామనర్, ఒక సెలబ్రిటీ లాస్ట్కి వచ్చేసరికి ఎట్లయితే బిగ్ బాస్ 9లో సీజన్లో తీసుకున్నట్టు ఒక కామనర్, ఒక సెలబ్రిటీకి అందరినీ కలిపి తీసుకున్నాడో లాస్ట్ మూమెంట్ దాకా వాళ్ళిద్దరు అట్లా సర్వే అయ్యారన్న. సో టఫ్ కాంపిటీషను. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే కామనర్గా ఉండి అంత పెద్ద సెలబ్రిటీ రేంజ్ ఉన్నారు, సీరియళ్ళు, సినిమాలు, విలన్ రోల్స్ అందరు చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక కామనర్ నుండి విన్నర్గా చాలా మంది ఇంకా ముందుకు వస్తారు. బిగ్ బాస్ లోకి ఇంకా రావాలి అని చాలా మంది వెయిట్ చేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు బాగా ఆడారు? పవన్ పడాలా, కళ్యాణ్ పడాలా బాగా ఆడా, తనుజ బాగా ఆడింది? గేమ్ వరకే చెప్పండి, వాళ్ళ సెంటిమెంట్ అంతా. అంటే జెన్యున్ గా చెప్పాలంటే కూడా పవన్ కళ్యాణే గ్రేట్. ఎందుకంటే నీకు అంటే ముద్దమందారం సీరియల్ అంటే ఆల్రెడీ చాలా మందికి జీ తెలుగు చూసే వాళ్ళకి సీరియల్స్ లో అందరికి పార్వతి అంటే తెలుసు, తనుజ అంటే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు? అంటే బిగ్ బాస్లోకి ఎంటర్ వచ్చిన ఫస్ట్ డే తర్వాత, అగ్ని పరీక్ష తర్వాత ఆ ముఖం చూడడమే. ఆయన ఎవరు గుర్తుపడలేదు. కానీ ఆయనకి ఆ ఫాలోయింగ్ సంపాదించుకోవడం, ఆ లెవెల్ అంటే తనుజ లెవెల్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే నిజంగా గ్రేటు. అసలు పవన్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం వేరే అన్న. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బాగా ఆడాడు, తనుజ బాగా ఆడింది. కానీ వీళ్ళిద్దరికన్నా ఇమాన్యుల్ బాగా ఆడాడు. ఇమాన్యుల్ రేస్ లోనే లేడు. ఏం రాజకీయాలు జరిగినాయి? ఆల్రెడీ ఆయనే చెప్పిండు, స్టార్టింగ్ లో రాగానే చెప్పిండు, కమెడియన్స్ కి జోకులు చేసే వాళ్ళకి, ఫన్నీగా ఉండే వాళ్ళకి జోకర్ లాగా చూస్తారు కానీ విన్నర్ చేయరు అని. అంటే కామెడీ చేసే వాళ్ళని జోకర్ లెక్క చూస్తారు కానీ విన్నర్ చేయరు. హీరోనే, కమెడియనే అని ఆ కాన్సెప్ట్ మీద ఆయన కొద్ది ఓట్లు తగ్గినాయి. కొన్నిసార్లు ఆయన అంటే ఎటు సైడ్ మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. వీళ్ళేమో సీరియస్గా గేమ్లో కానీ సీరియస్గా ఉన్నారు. సో ఈయనకే ఎక్కువ ఛాన్స్ ఉంది, అందుకే వాళ్ళిద్దరికే ఉంది. ఇంకోటి కొంతమంది ఏమంటారు అంటే మా టీవీలో ఉన్న వాళ్ళని గెలిపిద్దామని తనుజాని ఇమాన్యుల్ పెట్టారు. కాకపోతే వాళ్ళిద్దరిని టాప్ 2లో పెడితే జనాలకు డౌట్ వచ్చేసిద్ది. దానివల్లనే వాళ్ళిద్దరిని టాప్ 2లో పెట్టకుండా ఒక కామన్ అని తీసుకొచ్చి టాప్ 2లో పెట్టారు. ఇప్పుడు తనుజాకైనా ఇవ్వాలి విన్నరు, ఇమాన్యుల్కైనా ఇవ్వాలి మా టీవీ ప్రకారం. కానీ ఇప్పుడు ఇమాన్యుల్కి ఇచ్చిన అనుకో అంత కొత్త ఏం లేదు. కానీ అంతే కానీ కొత్త ఏం లేదు. ఇప్పుడు ఇమాన్యుల్కి ఇచ్చిన అనుకో కొత్త ఏం లేదు. కానీ తనుజాకి ఇచ్చారనుకోండి, అంటే ఇప్పటి వరకు సీజన్స్లో ఒక్క లేడీ కూడా విన్నర్ కాలేదు. ఆమెకు అయిందిలే కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ అది లెక్కలో రాదు. సో ఇప్పుడు ఉన్న 9లో తనుజాకి ఇస్తే బాగుంటుంది. అంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, జనాలు కూడా నమ్ముతారు. కొంతమంది అంటే కళ్యాణ్ పడాల కన్నా డిమాండ్ పవన్ బాగా ఆడాడు, ఇతను తొక్కేసి అతను ఎందుకు లేపారు అంటారు మీరే? అంటే డేమన్ పవన్ కూడా బాగానే ఆడిండు, కానీ ఆయన లవ్ ట్రాక్ వల్ల కొంతమంది నిరాశ చెందారు. ఏంద్రా ఊకే ఈ లవ్ ట్రాక్ అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళేమో చూస్తారు, ఓ బాగుంది లవ్ ట్రాక్ అని. కానీ ఇప్పుడు అంకుళ్ళు, ఆంటీలు ఇళ్ళలో ఉంటారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ ఏంది ఊకే ఆ అబ్బాయి ఆ అమ్మాయి వెనక పడతాడు, బాగానే ఉన్నాడు కదా, ఎందుకంత అట్లా మీద అట్లా 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 లవ్ ట్రాక్ నడపడం అని చెప్పేసి అట్లా కొద్దిగా నెగిటివిటీ వచ్చింది. ఆర్మీ పర్సన్ స్టార్టింగ్లో ఈయనను కూడా అన్నారు, అమ్మాయిలు ఇట్లా ముట్టుకుంటాడు, రాసుకొని పూసుకొని తిరుగుతాడు, అది ఇది అన్నారు. ఫైనల్గా రేపు ఏం జరగబోతుంది? రేపు మాత్రం నేనైతే తనుజాకి ఎక్కువ ఛాన్స్ ఉందన్న. తనుజాకి భీకరంగా ఓటింగ్ నడుస్తుంది. ఇక మా ఎగ్జామ్ తనుజానే కొడుతుంది అనిపిస్తుంది.